దేవునికి మహిమ కలుగునుగాక. యేసు కృపా పరిచర యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసు క్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనమండి. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నామండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చువారు కానీ, యేసు ప్రభు ఎదుట నిలబడి ప్రార్థించేవారు కానీ, లేక యేసుక్రీస్తు యొక్క నామములో విజ్ఞాపన చేయవారిని కానీ ఆయన ఎంత మాత్రం కూడా నెట్టివేసే దేవుడు కాదు. వారి ప్రార్థనలు, వారి మనవి ఆలకించే దేవుడు, వారి యొక్క స్థితిగతులను గమనించే దేవుడుగా ఉన్నాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చండి. అందుకని నేనెంత మాత్రం వారిని త్రోసివేసే దేవుడు కాదు, సహాయం చేసేవాడు. నెట్టివేసే దేవుడు కాదు, నిలబెట్టగలిగిన దేవుడు. త్రోసివేసేవాడు కాదు, త్రోవ చూపించే దేవుడుగా ఉన్నాడని ఇక్కడ ఈ వాక్యం ద్వారా ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతూ మన అందరి ప్రార్థన, మన యొక్క స్థితిగతులను చూస్తున్నవాడుగా, ఆయన దగ్గరకు వచ్చిన మనల్ని ఆయన గమనిస్తున్నవాడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చండి. ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు. ఈ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరెవరు ఏ పరిస్థితులకు నైనా బట్టి మీ వద్ద ప్రార్థిస్తున్నారో, మీ వద్ద నిలిచున్నారో, మీ వద్దకు చేరి ఉన్నారో, వారందరినీ కూడా ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు దర్శించి బలపరిచి వారికి విడుదల నాయన అనుగ్రహిస్తున్నందుకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు శీఘ్రముగా స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. నేడు జన్మదినం జరుపుకుంటున్న వారి కొరకు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారి కొరకే ప్రార్థిస్తున్న వారికి మరొక సంవత్సరం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, నశించిపోతున్న ఆత్మలు రక్షించమని, ప్రభు వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించి వారికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, సమాధానంతో నింపునుగాక. ఆమెన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.